కొత్త సాంగ్ వచ్చింది కదా, సో ఇప్పటికే విన్న సాంగ్స్ అన్ని కూడా మంచి హిట్ అయినాయి. సో ఈ సాంగ్ ఇట్లా అనిపించింది అన్న. కొంతవరకు అయితే నాకు డిసప్పాయింట్మెంట్ అన్న, ఎందుకంటే ఎన్నో రోజుల తర్వాత మనకి అదేది హరిహర వీరమల్ల నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఎప్పుడా 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 అని వెయిట్ చేస్తూ ఈ నెల 30వ తారీఖు కూడా సినిమా వచ్చింటే బాగుండు. అది కూడా మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. అట్లీస్ట్ ఒక గ్లిమ్సో లేకపోతే ఇంకోటో వదులుతారు అనుకుంటే ఒక సాంగ్, అది కూడా ఏమంత అనిపించలేదన్న. మనకి రత్నం గారి మార్క్ అయితే ఎక్కడ ఏం కనిపించలేదు. ఫస్ట్ అదే డ్రాబ్యాక్ అన్న సాంగ్ లో. లిరిక్స్ కూడా మన అసలు ఎక్కడ కనెక్ట్ కాదన్న. ఏదో సాంగ్ నడచాలంటే నడుస్తూనే ఉంటది, అందుకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అన్న. ఇప్పుడు కీరవాణి గారి సాంగ్స్ అంటే మనం ఆస్కార్ లెవెల్లో అంటే ఎంత మంచి హిట్ అయినా అందరూ చూసినాం. మరి ఇప్పుడు ఎందుకు ఆయన ఇంట్రెస్ట్ పెట్టలేదు అనుకోవచ్చా, లేకపోతే ఎందుకోసం ఇట్లా అన్న? ఇదంతా ఎట్లుంటది అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మన పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు, డేట్ సరిగా రాక. ఇంకోటి ఇది క్రిష్ గారి ప్రాజెక్ట్, ఇది హరిహర వీరమల్లో, ఆయన కూడా మళ్ళీ ప్రాజెక్ట్ నుంచి పక్కకు పోయేసి మళ్ళీ ఇంకో డైరెక్టర్ రావడం, ఇవన్నీ కొంచెం అయితే ఈ ఫిలిం మీద కొంతవరకు కన్ఫ్యూజన్ నడిచింది. గ్రూప్ వాళ్ళకి యూనిటీ కూడా లేకున్నట్లే అనిపించింది అన్న. ఎందుకంటే గతంలో ఒక సాంగ్ కూడా కొల్లగొట్టిన ఆదరణ సాంగ్ కూడా అంత హైకి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ సాంగ్ ఇలా లోగా రిలీజ్ చేసి ఏదో సాంగ్ రిలీజ్ చేయాలంటే రిలీజ్ చేసిందని చెప్పేసి ఫ్యాన్స్ కి అయితే కొంతవరకు నిరాశపరిచింది. జూన్ 12th కి సినిమా రిలీజ్ అంటున్నారు కదా, సో ఇప్పటి వరకు ఒక 13 సార్లు సినిమాని పోస్ట్ పోన్ చేశారు. మరి అసలు ఆ ఎక్సైట్మెంట్ ఉందా, లేకపోతే సరే వస్తుంది అని నార్మల్ గా అనుకుంటున్నారు? చచ్చిపోయిందన్న ఎక్సైట్మెంట్ అయితే, చచ్చిపోయిందన్న. ఓజీ ఇంకా ఇవన్నీ అన్ని పక్కకు పెట్టినా ఓజీ కోసం అయితే అన్న, నిజం చెప్తున్నా, ఓజీ రిలీజ్ అయిన రోజు మాత్రం పవన్ కళ్యాణ్ ఏందనేది ఆ రోజు మాన్యగా కనిపిస్తుంది అన్న. దీని మీద అయితే అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే అంత లేదన్న. కళ్యాణ్ గారి హరిహర వీరమల్ల సినిమా నుంచి న్యూ సాంగ్ వచ్చింది. సో ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ అయితే మంచి హిట్ అయ్యాయి. సో ఈ సాంగ్ ఎట్లా అనిపిస్తుంది? ఈ సాంగ్ ఖచ్చితంగా చాలా రోజు విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చిత్రంలో విడిచిన సాంగ్ అనేది చాలా బాగుంది, చాలా వ్యూస్ వచ్చినాయి. ఖచ్చితంగా హిట్ అవుతుంది అని చెప్పి నేను భావిస్తాను. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ బాగా మాస్ ఫాలోయింగ్, ఆంధ్ర తెలంగాణ కాదు బయట ఇతర దేశాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఖచ్చితంగా ఈ సాంగ్ అనేది భయంకరంగా హిట్ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి గత పాలిటిక్స్ లో రాకముందు, పాలిటిక్స్ వచ్చిన తర్వాత కూడా వేరియేషన్ చూసుకుంటే భయంకరమైన హిట్ అవుతుంది మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు హరిహర వీరమల్ల సినిమా ఇప్పటి వరకు ఏ సినిమా కూడా చేయనన్ని సార్లు అంటే 13 సార్లు పోస్ట్ పోన్ చేశారు. సో మరి ఈ సినిమాకు ఖచ్చితంగా హిట్ అవుతుంది అంటారా, కాదంటారా? ఏది ఈ హరిహర ఖచ్చితంగా అవుతుంది మేము భావిస్తాం. ఎందుకంటే ఆల్రెడీ తనకి పొలిటికల్ క్రేజ్ ఉంది, ప్రెజెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. దీని కండిషన్ లో ఖచ్చితంగా ఏం జరుగుతుంది అంటే, పవన్ కళ్యాణ్ ఉన్న మాస్ గ్రాఫ్ దృష్ట్యా ఆంధ్ర తెలంగాణ తనకు పక్కా మాస్ ఫాలోయింగ్, ఖచ్చితంగా భయంకరం హిట్ అయితే జరుగుతుంది భావిస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు ఆల్రెడీ రాజమౌళి గారి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే అందరి సినిమాలు ఫైట్ ఉండాలి, అయి ఉండాలి, డాన్స్ ఉండాలి అన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ఏం అవసరం లేదు.